కొన్ని ఫుట్బాల్ కథలు యాదృచ్ఛికంగా జరగవు. అవి చరిత్రగా నిలిచిపోతాయి. 20 సంవత్సరాల క్రితం కేవలం 20 ఏళ్ల లియోనెల్ మెస్సీ ఒక చారిటీ ఫోటోషూట్లో ఓ చిన్నారి బిడ్డను తన చేతుల్లో ఎత్తుకున్నాడు. ఆ చిన్నారి లామిన్ యమాల్. ఆ రోజు తీసిన ఆ ఫోటో ఒకరోజు ప్రపంచ ఫుట్బాల్లోనే అత్యంత భావోద్వేగమైన కథగా మారుతుందని ఎవరికీ తెలియదు. ఇప్పుడు విధి వారిద్దరినీ ప్రపంచ ఫుట్బాల్లోనే అతిపెద్ద వేదికపై నిలబెట్టింది. అర్జెంటీనా వర్సెస్ స్పెయిన్. లియోనెల్ మెస్సీ వర్సెస్ లామిన్ యమాల్. ఒకవైపు గత 40 సంవత్సరాలుగా ఏ జట్టు చేయలేని ఘనతను సాధించడానికి వరుసగా రెండో ప్రపంచ కప్ టైటిల్ కోసం పోరాడుతున్న మెస్సీ, మరోవైపు ఫుట్బాల్లో కొత్త శకాన్ని ప్రారంభించాలని వచ్చిన టీనేజ్ సంచలనం లామిన్ యమాల్. అత్యంత భావోద్వేగమైన విషయం ఏంటంటే, ఒకప్పుడు మెస్సీ తన చేతుల్లో ఎత్తుకున్న ఆ చిన్నారి ఈ రోజు అదే మెస్సీని ఆపడానికి ప్రపంచ కప్ ట్రోఫీ కోసం అతని ఎదుట నిలబడ్డాడు. ఇది కేవలం ఒక ఫైనల్ కాదు, ఇది ఫుట్బాల్ గతం తన భవిష్యత్తును కలుసుకుంటున్న క్షణం. ఒక లెజెండ్, ఒక కొత్త సూపర్ స్టార్, ఒకే ట్రోఫీ, ఒకే చరిత్ర. ఇప్పుడు ప్రపంచం మొత్తం అడుగుతున్న ప్రశ్న ఒకటి: ప్రపంచ కప్ ఎవరు గెలుస్తారు? మెస్సీ అర్జెంటీనానా లేదా యమాల్ స్పెయిన్?